మన భారతదేశంలో లేడు. అంత ఓటు వేసినా చెప్పని ఒకటే న్యాయం కదండి, అది పరిపాలన. మరి సార్ ఒక మాట, ఇంత సమన్వయం చేస్తాను, ఇంత గొప్పగా పరిపాలిస్తాను జగన్ అంటున్నావు కదా, మరి ఎందుకు నారా లోకేష్ జగన్ సైకో అంటున్నాడు? అది అంటే వాళ్ళు మళ్ళీ సీఎం అవడం కోసం ఎన్ని 33,000 ఎకరాలు కొని ఒక్క దగ్గర మనం బ్రతకడానికి బ్రతుకులేని టైంలో 33,000 ఎకరాలు కొని మనకి ఇది కట్టాలా? ఏదో ఎక్కడో దగ్గర ఒక రాజధాని ఏర్పాటు చేయొచ్చు, చిన్న తప్పులేదు. కానీ డబ్బల్లా అక్కడ పెట్టేసి ఇన్ని జిల్లాలు వేస్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈయన వచ్చి ఎన్ని కోట్లు పంచాడో తెలియదు పేద ప్రజలకి, అందరికి ఉపయోగపడ్డది. మరి ఇప్పుడు జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను పట్టుకుని పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నా అంటే వాళ్ళు పరిపాలనకు వస్తారు, అబద్ధాలండి. ఎన్ని మాటలైనా ఆడతారండి. ఒక మనిషి వాల్యూ తెలియాలి కదా, విలువ తెలియలేని వాళ్ళు ఎన్ని మాటలైనా ఆడతారు, విలువ తెలిసిన వాళ్ళు చూస్తారు. జై జగన్. మళ్ళీ మన జగన్ ప్రభుత్వం ఉంటేనే మళ్ళీ మన పేద ప్రజలందరూ పై అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటున్నాం. జై జగన్ అన్న, జై జగన్ అన్న. పేదవాళ్ళకి ఇవన్నీ మా హృదయంలో నుంచి వస్తున్నాయండి మాటలు, లేకపోతే ఏదో మాకు మైకి దొరికింది కదా 2 మాటలు చెప్పాలి, సొల్లు కబుర్లు పొల్లు కబుర్లు కదా. సత్యం, ఇది నిజం. కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఆయన వచ్చిన తర్వాత నిజంగా మేము ఇలాంటి వాళ్ళు ఉన్నాము అని బయటకు వచ్చింది, మాకు అంటూ ఒక గుర్తింపునిచ్చింది జై జగన్ అన్న. జగన్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, గృహం లేని వాళ్ళకి గృహం కల్పించాడు. ఏదనికైనా ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు ఈ రోజు రోడ్డు మీద పడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఆధారం చూపించాడు. 200 పెన్షన్ కి ఈ రోజు 3,000 చేశాడు. అంటే తల్లి తండ్రి కొడుకు ఎవరు పెంచపోయినా వాళ్ళ డబ్బుతో వాళ్ళు బతుకుతున్నారు. రోడ్డు మీద లైన్ లో నుంచుండేవారు, ఈ రోజు 3,000 ఇస్తున్నారని కొడుకు కూడా అవసరం లేదు. రేషన్ కోసం తీసుకున్నప్పుడు రేషన్ డిపోల దగ్గర సంచులు పెట్టుకుండేవారు. సంచులు ఏంటమ్మా, నేను నా తర్వాత నువ్వని సంచులు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు కదా సార్. అది ఒక మాట, మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు లేకపోతే ఇల్లు అవకాశం కల్పించారన్నారు కదా, సెంటు భూమి ఇచ్చారు, సమాధి కూడా పనికిరాదు అన్నారు టీడీపీ. లేదు సార్, అది ఎందుకు సరిపోదు? అది ఎంతో శుభ్రంగా సుందరంగా కట్టుకోవచ్చు, అది మనం కట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మాకు చాలు సార్, అది సరిపోతుంది. ఇన్ని సంవత్సరాల పరిపాలన ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరైనా ఇచ్చారా? ఈ సంవత్సరం జగన్ పరిపాలన ఇచ్చారు. సెంటో గింత విశాఖపట్నంలో కనీసం నిలబడ్డ నీడ కూడా లేనప్పుడు ఆ నీడ మనకు అవసరం. ఎంతైనా మనకి ఇచ్చారా లేదా కావాలి, మనకు కలిగినంత. తల్లి తండ్రి చూడరు ఈ రోజుల్లోన. అలాంటిది ఇన్ని సంవత్సరాల పరిపాలన ఎవరు ఇల్లు ఇచ్చారండి? ఖాళీ స్థలం ఇచ్చారు, కట్టుకుంటానన్నారు. 18,000 ఇస్తానన్నాడు. ఏటీవీలకు జగన్ అన్ని చూస్తున్నాడు, ప్రజలకు మాత్రం చూస్తున్నాడు. అదే జగన్ మాకు రావాలండి.